అలాగే అమ్మాయిలో కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా కొద్దిగా బాలన్స్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది హెయిర్ అంతా. అండ్ బేబీ హెయిర్ అంతా కూడా పోతుంది. సో వాళ్ళకి ఇప్పుడు చాలామంది దానికోసం పీఆర్పీ ట్రీట్మెంట్స్ కానీ ఇంకా చాలా కొత్త టెక్నాలజీస్ ప్రకారం చేస్తూ ఉన్నారు. సో ఎలా అంటారు, అంటే ఏజ్ ముందుగానే యాంటీ ఏజింగ్ కూడా హెయిర్ని కూడా మనం రికవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? యాజ్ పర్ ఏజ్ కూడా మనకి ఏంటంటే హెయిర్ గ్రోత్ సైకిల్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. సేమ్ లైక్ స్కిన్ రెన్యువల్ కూడా హెయిర్ కూడా అలాగే మనకి ఏజ్ అయ్యే కొద్దీ వాటి గ్రోత్ కానీ వాటికి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఈ ఫోర్ హెడ్ పెద్దగా అవ్వడం ఏంటంటే కొంతమందికి ట్రాక్షనల్ అలోపేషియా కూడా అంటామండి. టైట్గా బ్రైడ్స్ వేస్తాము, టైట్గా వెనకాలకి జుట్టు కడతాము, దానివల్ల కూడా ఈ ఫోర్ హెడ్ అంతా మనకి హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే జుట్టు పీక్కునే అలవాటు ఉంటుంది చదువుకునేటప్పుడు, ఏదన్నా పని చేసేటప్పుడు. సో ఆ ప్యాచెస్ కూడా చూస్తాం మనము ఆ ఫ్రంట్ పార్ట్లో. అండ్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఈజ్ ఆల్సో దేర్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు మన మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఫీమేల్లో కూడా ఉంటుంది. ఆ కార్నర్స్లో పోవడం అండ్ పార్టీషన్స్లో వైడ్ అయిపోవడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ఫీమేల్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఏంటంటే జస్ట్ దట్ మనకు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి కవరింగ్ ఈజీ ఉంటుంది. సో అంత ఫాస్ట్గా మనము మేల్ కంటే ఫీమేల్స్ కొంచెం లేట్గా వస్తాం మన దగ్గరికి. బట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ మనకి ట్రీట్మెంట్స్ వాళ్ళకు కూడా సిమిలర్గా ఉంటాయి విచ్ వీ కెన్ ట్యాకిల్. బాల్డ్నెస్ కొంచెం తగ్గే వరకు, అంటే ముందు పార్ట్ కొంచెం బెటర్ అయ్యేలాగా మనం ట్రీట్ చేసుకోవచ్చు ఫాస్ట్గా ట్రీట్ చేసుకుంటే. ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇందాక చెప్పినట్టుగా కొంతమంది డాక్టర్స్ తెలియక ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో తెలియదు కానీ చాలామంది చనిపోయిన న్యూసెస్ మనం చూస్తూ ఉన్నాము. సో ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అంత ప్రమాదకరం అంటారా? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ప్రమాదకరం కంటే కూడా ఇట్స్ అ సింపుల్ ప్రొసీజరే అండి. బట్ in the right hands, in the right place is very important. So choosing your doctor is also very very important. As you choose, మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామే అనుకున్న స్టార్ట్ చేసినప్పుడు choose the right person who is eligible, who is qualified to do your hair transplant. That is what is very important is one thing. And also చనిపోవడము అది చూసారు అని అంటే అది పోస్ట్ ప్రొసీజర్ మన రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఫస్ట్ మనము అనలైజ్ చేసేటప్పుడే మనం ప్రాపర్గా అసలు వీళ్ళు రైట్ క్యాండిడేచర్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్గా కాదా ఫస్ట్ చూసుకోవాల్సి వస్తుంది. దానికి ఫస్ట్ డయాగ్నోసిస్ చేయాలి, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్స్లో అన్ని వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదా, వాళ్ళకి ఏం మెడికల్ కండిషన్స్ విచ్ ఆర్ లీడింగ్ అంటే తర్వాత లైక్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉందా, హార్ట్ డిసీజెస్ ఉన్నాయా, థైరాయిడ్స్ ఏమి ఉన్నాయి చూసుకోవడము. అండ్ దెన్ ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని చూస్ చేసుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తీసుకెళ్ళడం కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ఫ్యూ థింగ్స్, few places where we are taking up the patients who are not eligible. And also the situation, the place is not right for the hair transplant. అందుకని మనం అలా రియాక్షన్స్ చూసాము, అలా డెత్స్ చూసాము who are not right to do the surgeries. వాళ్ళు దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అవన్నీ. సో చూసింగ్ ఎ రైట్ డాక్టర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రైస్ తక్కువ ఉంది కదా అన్న ఆలోచనతోనో లేకపోతే ఎలానో వెళ్ళడం వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఓకే, దట్స్ ఫైన్ మ్యామ్. ఇప్పుడున్న ఈ సీజన్ ఏదైతే వింటర్ సీజన్ ఉందో, వింటర్ సీజన్లో జనరల్గా ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అంటారు, స్కిన్ పొడి బారిపోతుంది అంటారు, చర్మం ఎక్కువ పొడి బారడానికి వింటర్ సీజన్ ఎక్కువ రీజన్ అంటారు. సో మరి ఈ వింటర్ సీజన్లో హెయిర్కి స్కిన్కి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో వింటర్లో ఎస్ డ్రైగా చూస్తూ ఉంటాం, మన స్కిన్ బ్యారియర్ లైక్ కాంప్రమైజ్ అవుతుంది వింటర్లో బికాస్ ఆఫ్ ద వెదర్ కానీ. అండ్ స్కిన్ బ్యారియర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడము అంటే ఎక్కువగా మన వాటర్ ఇంటెక్ కూడా తగ్గిపోతుంది వింటర్లో. సో దానివల్ల కూడా మనకి డీహైడ్రేటెడ్ స్కిన్ అవుతుంది. అండ్ ఆల్సో అందుకని కూడా మనం గుడ్ మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవడము, మైల్డ్ క్లెన్జర్స్ వాడడము. అండ్ సన్ స్క్రీన్ కూడా వదిలేస్తారు కొంతమంది ఈ టైంలో, ఎందుకు ఎండలేదు కదా అని. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, సన్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో యూ హ్యావ్ టు అప్లై గుడ్ సన్ స్క్రీన్ ఈవెన్ ఇన్ ద వింటర్స్. సో ఇలా కాకుండా గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము. అండ్ వింటర్లో మనకి ఎక్కువ డాండ్రఫ్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బికాస్ సేమ్ రీజన్స్ వల్ల. అండ్ చలికాలంలో ఎక్కువ షాంపూయింగ్ చేయరు, వీ విల్ పోస్ట్పోన్ ద హెడ్ బాత్ టు 4 days 5 days అన్నట్టు. సో దానివల్ల కూడా ఎక్కువ బిల్టప్ అవ్వడము, దానివల్ల డాండ్రఫ్ అండ్ ఇన్ఫెక్షన్స్ రావడము చూస్తామన్నమాట. సో అలా కాకుండా హెడ్ బాత్ కూడా మనకి హెయిర్ వాష్ కూడా ఆల్టర్నేట్ డే చేసుకోవడము. లైక్ ఎక్కువ జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఎక్కువ ఎక్సర్సైజ్, యూ నో దట్ యూ విల్ స్వెట్ అ లాట్ అన్నప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ రెగ్యులర్ హెయిర్ వాషెస్ అండ్ లైక్ కండిషనర్స్.
మంచి కండిషనర్స్ వాడడం, దీనివల్ల ఏంటంటే మనకి బెటర్ రిజల్ట్స్ లైక్ ఈ వింటర్లో దిస్ చిన్న చిన్న చేంజెస్ వల్ల మనకి ఇవన్నీ కోపప్ అవుతాయి అన్నమాట. ఫైనల్లీ ఒక క్వశ్చన్, చాలామంది ఎక్కువ ఇన్స్టా రీల్స్ చూసి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళు గ్లూటోథిన్ వేసుకున్నారు, ఇలా స్కిన్ అయిపోయింది. ఆ హీరోయిన్స్ అప్పుడు నల్లగా ఉన్నారు, ఇప్పుడు తెల్లగా అయిపోయారు. అండ్ ఈ సన్ స్క్రీన్ అయితే చాలా చేంజెస్ వచ్చేస్తుంది. అండ్ ఈ పిల్స్ వేసుకుంటే ఇలా బ్రైట్నెస్ వచ్చేస్తుంది. ఇలా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పేవన్నీ చూసేసి అది నమ్మేసి చాలామంది వాళ్ళ అంటే ప్రాణాల మీదకి కొంతమంది తెచ్చుకున్నారు. అంటే లైక్ ఫేస్ ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోతుంటే వాళ్ళకి మనశ్శాంతి కూడా ఉండదు. సో వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఏం చెప్తారు ఇట్లా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి మీరు ఏం చెప్తారు? థ్యాంక్స్ టు సోషల్ మీడియా అగైన్. ఇన్స్టాగ్రామ్లో ఎంత పాపులర్ అయిపోతున్నారంటే స్కిన్ కేర్ అని ఒక ట్యాగ్ పడేసి హెయిర్ కేర్ అని పడేస్తే అండ్ న్యాచురల్ స్కిన్ కేర్ అని పెట్టగానే అసలు ఎన్ని వ్యూస్, నార్మల్ డాక్టర్స్కి ఉండే వ్యూస్ కంటే వాళ్ళకు ఒక 100 టైమ్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఏంటంటే ఇది ఎవరైతే ఇన్స్టాలో చెప్పాలి అనేది కూడా ఒక లా రావాలండి. ఈ ఓన్లీ దీస్ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అనేది ఒక వస్తే తప్ప ఇది మారే అవకాశం లేదు. ఎంతమంది చూసుకొని అవి ఏవేవో వాడేసి మా దగ్గరికి మళ్ళీ మేడం ఇది చూసి వాడేశాను అంటే మరి ముందు చేయాలి కదా, వాడేసిన తర్వాత కాదు. సో దే గివ్ ఆల్ ది రాంగ్ ప్రోడక్ట్స్, రాంగ్ ట్రీట్మెంట్. అంటే వాళ్ళకి తెలీదు, దే డజంట్ know what it works like that అనేది. సో వాళ్ళు ఏంటంటే వ్యూస్ కోసం చేస్తున్నారు. ఆ వ్యూస్ చూసిన వాళ్ళంతా అది వాడేసి రియాక్షన్స్ తెచ్చుకొని మా దగ్గరకు వస్తారనమాట. సో అండ్ పెయిడ్ ప్రమోషన్స్ ఆల్సో చాలా చేస్తుంటారు ఇన్స్టాగ్రామర్స్. వాళ్ళకి ఏంటంటే డబ్బులు వస్తాయి పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటే. సో అలా కాకుండా ఎప్పుడైతే మనము క్వాలిఫైడ్ పర్సన్స్ లైక్ డర్మటాలజిస్ట్ని ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పేది వినండి, దాంట్లో అయితే మీకు రియాక్షన్స్ ఏం రావు కదా. సో స్టార్ట్ బిలీవింగ్ పీపుల్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ టు గివ్ సర్టన్ లైక్ మీకు ఇచ్చే వాళ్ళని కూడా కొంచెం చూసుకొని ఫాలో అవ్వండి. దట్ ఈస్ వాట్ మై అడ్వైజెస్. మీరు ఎంతమందినైనా ఫాలో అయినా కూడా మీరు తీసుకుంటున్నారు, ఒకళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుంటున్నారు అంటే సీ దట్ దే ఆర్ క్వాలిఫైడ్ టు గివ్ దట్ అడ్వైస్. అలా చూసుకొని స్టాండర్డ్స్ ఆఫ్ బ్యూటీ కానీ మనకి ఈవెన్ చూస్తే చిన్న పిల్లలు, ఒక మదర్ ఒక 13 years బేబీని తీసుకొచ్చి నా దగ్గరికి, మేడం ఈమెను తెల్లగా చేసేయండి, మేడం ఈమె స్కిన్ కలర్ నా స్కిన్ కలర్ కంటే తక్కువ ఉంది, గ్లూటాథయోన్ ఇస్తారా మేడం? How, why and how a 13-year-old by mother, అసలు దట్ ఈస్ వెరీ సాడ్ అండి. అసలు అట్లా చెప్పడము ఒక అమ్మాయికి ఎంత లైక్ ఇప్పుడు మనం సెల్ఫ్ ఎస్టీమ్ ఎంత తగ్గిపోతుంది, వాళ్ళ మదరే నా కలర్ లేదు ఈ అమ్మాయి అని చెప్తున్నప్పుడు ఆమెది ఎంత, యూ షుడ్ థింక్ ఇన్ దట్ పర్స్పెక్టివ్. అసలు అలా కాదు, ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది అసలు. ఎస్ ఆబ్వియస్లీ. సో దీస్ ఆర్ ఆల్ కమింగ్ అప్ విత్ దిస్ సోషల్ మీడియా, దిస్ థింగ్, బ్యూటీ స్టాండర్డ్స్ అవన్నీ ఇవన్నీ చూసుకునే కదా. సో డోంట్ ఫాల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ అండి. సీ దట్ యు ఆర్ హెల్దీ ఇన్సైడ్ అవుట్, యువర్ స్కిన్ ఈజ్ హెల్దీ అండ్ యు ఆర్ డిసీజ్ ఫ్రీ. ఇది మీరు చూసుకోవాల్సింది. ఆ ఇన్ఫ్లుయెన్సర్ లాగా తెల్లగా అవ్వడము అవన్నీ కాదు. బికాజ్ అప్పుడు కెమెరాస్ వేరు, ఇప్పుడు కెమెరాస్ వేరు, ఇప్పుడు లైటింగ్ వేరు, అప్పుడు వేరు. సో ఆ టైంలో వాళ్ళు అలా కనిపించే వాళ్ళు అంతే. ఇప్పుడు దే మెయింటైన్ ఎ గుడ్ స్కిన్ కేర్ అండ్ దట్స్ వై దే ఆర్ బీన్ సీన్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. బట్ గ్లూటాథయోన్ వేసేసుకున్నామా, లేకపోతే ఏదో వాళ్ళు చేసుకున్నారు సర్జరీయో ఏదో, దట్స్ వై ఆ కలర్ మొత్తం మారిపోయింది, ఆ హీరోయిన్ది తెల్లగా అయిపోయింది. It doesn't work like that. మన స్కిన్ కేర్, మన జెనెటిక్స్ doesn't change with anything. It's just that our skin treatments అనేది మనకి ఎన్హాన్స్ చేస్తున్నాయా లేదా చూసుకోవాలి, మన బ్యూటీని ఎన్హాన్స్ చేస్తున్నాయా లేదా చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, నాట్ కలర్, నాట్ ఎనీథింగ్. ప్లీజ్ డోంట్ ఫాల్ ఫర్ ఆల్ దీస్ ఇన్ఫ్లుయెన్సెస్. జస్ట్ ఫాలో అ గుడ్ ప్రొఫెషనల్ హూ గివ్స్ అ గుడ్ ప్రొఫెషనల్ అడ్వైస్. ఎగ్జాక్ట్లీ. అంటే ఈవెన్ సోషల్ మీడియాకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మీరు అన్నట్టు ఇంతకుముందు డాక్టర్స్ ఇలా కెమెరా ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు చాలా తక్కువ. సో ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు మిస్టేక్స్ కాబట్టి అట్లీస్ట్
పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడానికి మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి పబ్లిక్కి ఇవన్నీ అసలు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్తున్నారు కాబట్టి అట్లీస్ట్ వీ గెట్ అవేర్నెస్ అనమాట. ఎగ్జాక్ట్లీ. రైట్ మ్యామ్, చాలా విషయాలు అంటే ఇంకా నాకు దగ్గర బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి. సో టైం సరిపోవట్లేదు. విల్ డిస్కస్ అగైన్. స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ఇంకా చాలా సందేహాలన్నీ కూడా మా ఆడియన్స్తో వాళ్ళు మాతో ఎంగేజ్ అవుతారు. అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మాట్లాడదాం. ఇప్పటివరకు ఇచ్చిన ఈ మిత్ కానీ లేకపోతే ఏది నిజాలు ఏది అబద్ధాలు అని కూడా క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ ఈ వీడియో చాలామందికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్స్ అ లాట్. సో చూసారు కదండి, డాక్టర్ స్వాతి గారు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆ మిత్ సంబంధించి లేదంటే హెయిర్కి సంబంధించి సో ఎగ్జాక్ట్లీ ట్రూ. అండ్ మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఏమన్నా డెఫినెట్గా మమ్మల్ని కింద కామెంట్ చేయండి. అలాగే లేయర్స్ స్కిన్ క్లినిక్కి సంబంధించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. మీ స్కిన్కి సంబంధించి మీరు ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకు తగ్గట్టుగా వాళ్ళ ట్రీట్మెంట్ లేదంటే వాళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ అగైన్. నమస్కారం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.